రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రుల దగ్గర మంత్రదండాలు ఏమి ఉండవు. కానీ ప్రజలు వాళ్ళని నమ్ముతారు. ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఏదో మంచి జరుగుద్దనో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మీ వస్తే అది చేస్తాం, మీ వస్తే ఇది చేస్తామని చెప్తారు తప్ప, మీ వస్తే మీ మీద టోల్ ఛార్జీలు వేస్తాం, మీ వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుతాం అని చెప్తే ఎవడో ఓటేడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తాజాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నా దగ్గర మంత్రదండాలు ఏమీ లేవు, మీ గోతులు పోడ్చాలి అంటే రేపటి నుంచి ఆర్ఎండ్బి రోడ్డులో బయటకు వస్తే టోల్ ఛార్జీలు కట్టాల్సిందే అని తాజాగా తేల్చి చెప్పేశారు. ఒక రకంగా దీన్ని నమ్మక ద్రోహం అనాలా, లేదంటే ఇది ఒక కొత్త రకమైన సంపద సృష్టి అనాలా? మీ వస్తే సంపద సృష్టిస్తాం, మేము వస్తే సంపదని ఎలా రావాలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కూడా మేము నేర్పుతామంటే అందరూ ఏదో అనుకున్నారు. కానీ ఈ కొత్త కొత్త కాన్సెప్ట్లు చూస్తూ ఉంటే మతిపోతుంది ఒక్కొక్కరికి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే నిన్న డిబేట్లో మనం లాస్ట్లో కొంచెం మాట్లాడుకున్నాం దీని గురించి. ఇప్పుడు చూస్తే ఇంకా జనాల నుంచి వచ్చే వ్యతిరేకత ఒక రకంగా, రేపొద్దున ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అంటే ఒక నేషనల్ హైవేల మీద ప్రయాణిస్తే అది వేరే విషయం. మామూలు రహదారుల మీద వెళ్ళినా సరే టోల్ ఛార్జీలు కట్టి వెళ్ళాలి, లేదంటే దీనికి లింక్ మీ రోడ్లు బాగోవాల్సిన అవసరం లేదు, మీ గొంతలు పోడ్చాల్సిన అవసరం లేదు అంటే మీ ఇష్టం, మా దగ్గర మంత్రదండాలు ఏవి లేవని చెప్పడం ఎలా చూడాలి? ఇది అంటే 100కి 30% మంది మీద ఈ ప్రభావం ఉంటుంది, 70% మంది మీద ఇది ఉండదు. 70% మంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు దీంట్లో వసూలు చేసే దాన్ని బట్టి ఉంటుంది. నిన్న ఆయన చెప్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే కార్లు, ఆ పైన ఉన్నటువంటి వెహికల్స్ అంటే లారీలు అట్లాంటి వాటికి, 2 వీలర్లకి, ట్రాక్టర్లకి, ఆటోలకి ఇట్లాంటి వాటికి ఉండదని చెప్తున్నారు. సాధారణంగా పల్లె ప్రాంతాల్లో అయ్యే ఎక్కువ ఉంటాయి కదా. కార్లు తోలేటటువంటి వాడికి టోల్గేట్కి రూపాయిని గురించి పెద్దగా పట్టించుకోడు. అతను ఆల్రెడీ అంటే మధ్యతరగతి కూడా ఇప్పుడు కార్లు వాడుతున్నారు నిజం, కానీ చాలా తెలివిగా ఇంతకుముందే నేషనల్ హైవేస్ మీద ఎట్లయితే ఇప్పుడు ఎంత కట్ అవుతుందో కూడా మనకు తెలియదు, పట్టించుకోం. ఇది వచ్చేసిన తర్వాత అయిపోతూ ఉంది అంతే. కాబట్టి ఇప్పుడు కార్లోళ్ళు, లారీలోళ్ళు వాళ్ళు పట్టించుకోరు. ఇంకొకటి ఏంటంటే గుంతల వలన పాడయ్యేది. ఒకప్పుడు హైవేస్ అప్పుడు కూడా ఇట్లాగే వేశారు. హైవేస్ వేసినప్పుడు మొదట్లో కొంత వ్యతిరేకత వస్తే అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం అందరినీ కన్విన్స్ చేసింది ఏంటంటే వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇదిగో మీరు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు మీకు ఏడాదికి ఎంత రిపేర్లు వస్తున్నాయో చూసుకోండి, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఎంత వస్తున్నాయో చూసుకోండి, దానివల్ల అవుతున్న మందుల ఖర్చులు ఎంతో చూసుకోండి. ఈ రెండింటితో చూసుకుంటే సగటున మేము వేసిన అంచనా ప్రకారం ఏడాదికి ఇంత ఖర్చు అవుతుంది. ఒక్కొక్కటి సగటున అంటే ఒక్కొక్క మనిషికి, ఒక్కొక్క లారీకి లేదా ఒక్కొక్క కారుకి ఇంత ఖర్చు అవుతుంది సగటున. అదే ఈ రోడ్లు వేసి టోల్ గేట్లు వసూలు చేస్తే కనుక ఈ ఖర్చు అంతా తగ్గిపోతుంది. తద్వారా ఇందులో సగం అవుతుంది, అవగుండా ఉండదు, సగం అవుతుంది. అప్పుడు ఆ సగం మీరు ప్రభుత్వానికి ఇస్తారు, కంఫర్టబుల్ జర్నీ చేస్తారు అనేది నాడు చెప్పుకొచ్చారు. దాన్ని కొంతమంది వ్యతిరేకించారు మొదట, కానీ లారీ యజమానులు కన్విన్స్ అయ్యారు. అప్పుడు కన్విన్స్ అయ్యి లారీ యజమానులు సమర్థించారు దాన్ని. ఫస్ట్ వ్యతిరేకించిన వాళ్ళు, దాని ఇంపాక్టు ప్రారంభమైంది. అయితే అప్పట్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఒక సర్టెన్ టైం ముగిసిపోయాక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడ ఇదంతా తిరిగారు కదా మీరు, విజయవాడలో నా చిన్నప్పుడు అంటే నేను 10th క్లాస్ ఆ టైంలో, ఇంటర్మీడియట్ చదివే టైంలో ఇప్పుడు కనకదుర్గ వారధి ఉంది కదా, అది కనకదుర్గ వారధి పీపీపీ కిందనే కట్టారు. కనకదుర్గ వారధి మీదనే ఆ చివర ఈ చివర టోల్గేట్ ఉండేది. ఆ చివర ఈ చివర, ఇటు తాడేపల్లి వైపు, అటు పక్కన విజయవాడ వైపు కూడా టోల్గేట్ కట్టించుకుని డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అయితే ఒక టైం ఇచ్చారు దానికి, ఇన్నేళ్ళు అన్నటువంటి టైం అయిపోయాక అది తీసేశారు, టోల్గేట్ తీసేశారు. ఇదివరకు టోల్గేట్ ఉండేది అక్కడ, 2 వైపులా మేము తిరిగిన వాళ్ళమే అనమాట అక్కడ. అసలు ఆ టోల్గేట్లో పని చేయడానికి కూడా అడిగా నేను ఒకప్పుడు జాబ్ కోసం అని. అడిగితే నాలాంటిది అప్పుడు బక్కగా ఉండేవాడిని అనమాట. నీలాంటి పర్సనాలిటీ ఏం పనికి వస్తాయా, కొట్టాల అవసరమైతే లారీ వాడు కొడతాడు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టమని వెళ్ళిపోతారు. ఇప్పటికి మళ్ళీ హైవేస్కి సంబంధించి అంత ఇది లేదు కదా, అప్పటికి లేవు టోల్గేట్లు. డబ్బులు ఎందుకు ఎత్తాం పో అని చెప్పేసి అది హైవే కంపల్సరీగా అట్టించినే వెళ్ళాలి. అప్పుడు ప్రకాశం బ్యారేజీ క్లోజ్ అనమాట, అట్టించినే పోవాలి. అందులో చెన్నై రూటు సచ్చినట్టు కట్టి పోవాలి. అక్కడ కొంతమంది గుద్దేసిన వాళ్ళు ఉన్నారు, టోల్గేట్టే గుద్దిన వాళ్ళు ఉన్నారు, టోల్గేట్ మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి తట్టుకోవడానికి ఆయన ఒక కమ్యూనిస్ట్ ఆయన తీసుకుని ఉన్నాడు అప్పట్లో కాంట్రాక్ట్. ఆయన బ్యాచ్ మంచి స్ట్రాంగ్ బ్యాచ్ ఉండేది, దానేటట్టు ఉండేవాళ్ళు అనమాట. 2 జీపులతో ఎప్పుడు రెడీలో ఉండేవాళ్ళు, లారీని లేపడానికి క్రేన్లు ఉండేవి. అట్లాంటి అలాగ వసూలు చేసిన రోజులు చూసానే. అట్లాంటి దాంతో పోల్చుకుంటే అప్పుడు తర్వాత తీసేయాలి. ఇప్పుడు వాజ్పేయి టైంలో చెప్పింది కూడా
ఓ 30 ఏళ్ల పాటు టోల్ గేటు మెయింటెనెన్స్, ఆ తర్వాత తీసేయాలి అని అన్నారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు, ఇక ప్రభుత్వాలు తమ బాధ్యత వదిలేసినాయి. ఇప్పుడు మొదట కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి పీపీపీ పెట్టారు, బాగానే ఉంది. కానీ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వాలు వదిలేసి నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ కట్టినప్పుడు ఇంత ఖర్చు అయింది కాబట్టి అంత వసూలు చేశారంటే ఒక అర్థం ఉంది. తర్వాత ఏమవ్వాలి, ఏళ్ళు పోయిన తర్వాత దాని టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత ఉట్టి గుంటలు పూడ్చుకోవడం పైన మెయింటెనెన్సే కదా. అంటే అంతకుముందు జరిగే ఖర్చులో ఒక 20 to 30% కదా అయ్యేది. కన్స్ట్రక్షన్ కాస్ట్కి నిర్వహణ కాస్ట్కి చాలా తేడా ఉంది కదా. నిర్వహణ కాస్ట్ అంటే 30 రూపాయలు అవుతుంది, కన్స్ట్రక్షన్ అంటే 100 రూపాయలు అవుతుంది. మరి తీసేయాలి కదా అవి, లేదా తగ్గించాలి కదా. టోల్ గేట్లు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లా. ఇది మొదట ప్రజల ప్రయోజనాల కోసం ప్రారంభమై ఆ పైన ప్రజల దోపిడీకి కారణమవుతుంది ఇప్పుడు టోల్ గేట్. ఇవాళ దాని గురించి ఎవడన్నా మాట్లాడితే దాన్ని ఏమంటారు, ఇంటలెక్చువల్ థింకింగ్ ఉన్నోళ్ళు అయిపోయి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కానివ్వండి అనేవాడు ఉన్నాడు. కాస్త మధ్య తరగతి నుంచి ఇప్పుడు ఎదుగుతున్నాడు ఉంటాడు చూడండి, రిచ్, వాడు మాత్రం తిట్టుకుంటాడు. ఇప్పుడు పల్లె ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తారు, పల్లె ప్రాంతాల్లో కూడా కార్లు మెయింటైన్ చేసేవాళ్ళు తిట్టుకుంటారు అక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు. అయితే నిన్నటిదాకా రోడ్ల గుంతల్ని చూసి తిట్టుకున్నాడు ఇక్కడ మాత్రం తిట్టుకోడు. రోడ్డు బాగుపడ్డాయిలే, పోతే పోయిందో 50 రూపాయలు పోతే పోయింది అనుకుంటాడు. అదే సందర్భంలో ఒక టోల్ గేట్ అయితే పర్లా, ఒక 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ అయితే పర్లా. 60 కిలోమీటర్లకు 3 టోల్ గేట్లు 4 టోల్ గేట్లు పెట్టారనుకోండి, జనం అందరు తిరగబడతారు. కాబట్టి అందులో ఈ మధ్యలో వాటికి ఉండవంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి మన ఇటు వణుకూరు రూట్ ఉంది, అంటే లైక్ అవనిగడ్డ దాకా కట్ట ఉంది. ఆ కట్టని కొంచెం విస్తరించి కడితే చక్కగానే ఉంటుంది. అక్కడ టోల్ గేట్ కడితే తీసుకోవచ్చు చక్కగా. అయితే అది ఒకటే కట్ట మొత్తం టోల్ గేట్ మీద. కానీ ఎక్కడ సమస్య వస్తుంది, టోల్ గేట్ కట్టేవాడు అడ్డదారులను ఒప్పుకోడు, కంపల్సరిగా అదే దారిలో పోవాలంటాడు. మొదట ప్రారంభం మంచి ఉద్దేశంతోనే చేస్తాం, కానీ ఖర్చు పెట్టేవాడు ఊరకనే పెడతాడా, తన సంపాదన తనకు రావాలనుకుంటాడు కదా. అందులో ఇక్కడ ఒక తినటానికి అవకాశం ఉంటుంది, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఫార్ములా చేస్తుందంటే, ఒక కిలోమీటర్కి ఇదివరకటి రోజుల్లో 2 కోట్లు ఇచ్చేది తను, ఇప్పుడు 7 కోట్లు ఇస్తోంది. మిగతాది ఆ పైన ఎంత అయితే అంత కాంట్రాక్టర్ పెట్టుకోవాలన్నమాట. అలాగా ఇక్కడ కొంత అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు, మిగతాది కాంట్రాక్టర్ పెట్టుకునేటట్టు అన్నటువంటిది. ఇందులో 2 వీలరు, ట్రాక్టరు, ఆటో జోలికి రాకపోతే రోడ్లు బాగుపడి ఈ విధంగా కనుక చేస్తే, టోల్ గేట్ పెడితే ఈ 3 వర్గాల మీద భారం పడకపోతే 100కి 70-80% మంది పట్టించుకోరు. అంటే ఒకటిసారి ఇప్పుడు హైవేల మీద కూడా 2 వీలర్కి 3 వీలర్కి లేదనుకోండి, నేషనల్ హైవేస్ మీద కూడా ఉండదు, కానీ ట్రాక్టర్లకు ఉంటుంది, మిగిలిన వాటికి ఉండదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్ చిన్నది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు కార్లు వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది సార్. గతంతో పోలిస్తే మనం కరోనా టైంలో లెక్కలు చూసుకున్నా ఇప్పటికీ కూడా కార్ల సంఖ్య పల్లెటూరులో కూడా బాగా పెరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 5 టోల్ గేట్లు దాటికి వెళ్ళాలి సార్ గుంటూరు నుంచి, అది కూడా హైవేకి దగ్గరలో ఉంటే. ఈ 5 టోల్ గేట్లకి అప్ అండ్ డౌన్ చూసుకుంటే దాదాపు 700 ఖర్చు అవుతుంది సార్ వెళ్ళి రావడానికి. అదే 700 పెడితే ట్రైన్లో దర్జాగా బెర్తల మీద పడుకుని వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చేయచ్చు. ఇంకా కొంచెం 200 పెట్టుకుంటే ఏసీలో వెళ్ళి రావచ్చు మహా అయితే. మనకి కారు మీద వెళ్ళడం వల్ల ఈ టోల్ గేట్ ఛార్జీలకే మనకి ట్రైన్ ప్రయాణం అయిపోద్ది, అడిషనల్గా మనకి డీజిల్ ఖర్చు లేదంటే పెట్రోల్ ఖర్చు. ఇప్పుడు దానికి ఈ లోకల్ టోల్ గేట్లు కూడా యాడ్ అయితే నిజంగా ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించడం అనుకోండి, సామాన్యులు లేదంటే ఏదో కారులో సరదాగా వెళ్ళాలనుకునే వాళ్ళు అది నిజంగా నడ్డి విరిచే భారమే, అదనపు భారమే. ఇంక ఈ గొంతలు రోడ్లు అంటారా, మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను గొంతలు పూడిస్తాను, మీరు పన్నులు కడితే నేను గొంతలు పూడిస్తాను అనడం, ఇంకా అది ప్రభుత్వ నిర్వహణ ఎలా అవుతుంది, ఎంతవరకు కరెక్ట్? తప్పదంటున్నా. ప్రజలు ఇష్టపడినే వేశారు కదా ఓటు. ఇప్పుడు ఈ విషయం నేను అది కాదు, ఈ విషయాన్ని మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత డిబేట్లలో నేను ఎప్పుడో చెప్పా ఇవి జరుగుతాయి అని. చంద్రబాబు గారు మనీని పబ్లిక్ నుంచినే కలెక్ట్ చేసే ప్రయత్నమే ఉంటుంది, యూజర్ ఛార్జీలు నేను ఇట్లాగా అంతే కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు పరిశ్రమలు రావాలి, అవి సంపాదించాలి, అవి 20 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. హైదరాబాద్లో పెట్టగానే హైటెక్ సిటీ వచ్చేలా డబ్బులు ఇన్నేళ్ల తర్వాత అది వస్తుంది, 50,000 కోట్లు 60,000 కోట్లు. అవన్నీ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపుగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అర్జెంటుగా వీళ్ళకి? ఖచ్చితంగా ఇదే చేస్తారు, తెలిసిందే, అది నిజము. ఇంకొక పాయింట్ ఏంటంటే, కారు వాళ్ళు నాకు తెలిసి ఎవడు ఫీల్ అవ్వడండి. ఇక్కడ ట్రాక్టర్ వరకు ఎగ్జంప్షన్ ఇస్తే నో ప్రాబ్లం,
అయితే తర్వాత ఆర్టీసీ దగ్గర ఒక భారం పడుతుంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు, టోల్గేట్ ఛార్జీలను వసూలు చేస్తారు. ఇప్పుడు ఈ టోల్గేటు పెడితే ఇప్పటిదాకా హైవేస్ దాని మీద వసూలు చేస్తున్నారు టోల్గేట్. మన టికెట్లో అది సపరేట్గా పెడతారు, రాస్తారు. అవును, అది ఇప్పుడు ఇది వస్తే ఆర్ఎన్బి దాంట్లో కూడా టోల్ ఛార్జీ వాడు కట్టాల్సిందే కదా, 150-200 రూపాయలు పెడుతుంది, టికెట్ ఛార్జీ పెరుగుతుంది. ఇది సామాన్యుడి మీద పడే భారం. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే కంఫర్టబుల్ జర్నీ కోసం ఎంత పడుతుందో, 2 రూపాయలు 5 రూపాయలు పడుతుంది ఎక్స్ట్రా. 50 మంది ప్యాసింజర్లకు కదా లెక్కేసేది, 50 మందికి 52 100 రూపాయలు పడుతుంది, లేదా 54 అంటే ఓ 10 రూపాయలు టికెట్ ఛార్జీ ఎక్స్ట్రా పడుద్ది అనుకోండి, లేదా 5 రూపాయలు పడుద్ది అనుకోండి. అప్పుడు అది భారం ఇది సాధారణ పేద ప్రజలకి. రెండవది ఇప్పుడు మామూలుగా ఆటోలు టాక్సీలు కూడా మనం ఏమైనా కిరాయికి మాట్లాడుకుంటే టోల్ గేట్ లేకపోతే ఒక ఛార్జ్ చెప్తారు, టోల్ గేట్ ఉంటే టోల్ మీరు కట్టేసుకోండి అంటారు. అది కూడా మనకు భారమే, అన్ని జరుగుతాయి. అదే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, అంటే సాధారణ ప్రజల మీద పడే భారం చెప్తున్నా. మామూలుగా మనం వెళ్ళే 2 వీలర్ మీద ప్రాబ్లం లేదు, ఆటో మీద ప్రాబ్లం లేదు, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ట్రాక్టర్ మీద ప్రాబ్లం ఉండదు. కానీ ఒకటి ఆర్టీసీది పడుతుంది. రెండవ కాన్సెప్ట్ ఏది పడుతుందంటే, మీరు పల్లెటూళ్ళలో నుంచినే కదా సరుకులు తీసుకెళ్ళి వీటిలో అమ్మేది, అంటే పట్టణాలకు పంపించేది. లైక్ మన దాన్ని ఏమంటారు మార్కెట్ యార్డులకి, లేకపోతే మిర్చి యార్డుకు, పత్తి యార్డుకు, అట్లాగే దాని పేరేంటి చేపలు, మీ ఏరియాలో అయితే చేపలు అవి ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళకి భారం పడుతుంది. ఇప్పుడు అంటే వాళ్ళందరికీ కూడా ఆ రైతు భరించాల్సి వస్తుంది అదనంగా. లేదా రైతు కాకుండా అయితే కనుక, అంటే రైతే అమ్ముకుంటే రైతు భరించాల్సి వస్తుంది ఈ టోల్ గేట్ ఛార్జ్. దీంట్లో ఏం చేస్తారంటే దమ్మిడి డాష్కి యాగానికి షవర్మను సామెత ఉంది. అట్లాగా ఇప్పుడు ఒక టోల్ గేట్ ఉంది, మీ ఊరి నుంచి అడుగు పోవాలంటే టోల్ గేటు 200-300 రూపాయలు 400 పడుతుంది లారీ అంటే. మామూలుగా ఇప్పుడు పట్టణాల్లో ఎంత తీసుకుంటున్నారు, మన టోల్ గేట్ దగ్గర 200-250 వేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, 1000 రూపాయలు అడిషనల్ అంటారు, టోల్ గేట్కి 1000 అడిషనల్ అంటారు. అప్పుడు అది రైతుకి భారం అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇది రైతుకు భారం అయితే రైతు ఏం చేస్తాడు, జనం మీదనే కదా బాధాల్సింది. లేదా బ్రోకర్ డీలరో బ్రోకరో తీసుకెళ్తాను అనుకోండి, వాళ్ళైనా జనం మీదనే కదా బాధేది. ఇవి కనపడకుండా జనం మీద పడే భారాలు. అది మొదట్లో సరదాగా ఉంటుంది, అంటే గుంటలు లేని రోడ్లను చూసినంతసేపు సరదాగా ఉంటుంది. తర్వాత భారాలు పెరిగినప్పుడు లాంగ్ స్టాండింగ్లో మైనస్. అందుకనినే చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా ఏం చేశారు, పవన్ని లాగారు ఇందులోకి. పవన్ కళ్యాణ్తో కూడా నేను మాట్లాడాను అని ఒక ఎత్తు. రెండవది, పవన్ కళ్యాణ్కి గుండెకాయ లాంటి ప్రాంతం ఏది, గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి. అక్కడే మీకే వేస్తున్నారట. ఇప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా కట్టి, మీరు మాకే ప్రాబ్లం లేదని చెప్తే మా అందరికీ వేస్తారు. అదే మీరు కనుక అక్కడ కట్టలేదు అనుకోండి, వామ్మో ఇదేంటి భారం అన్నారు అనుకోండి, అప్పుడు మా మీద భారం పడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి మీ ప్రాంతం అంతా మీరు డిసైడ్ చేసుకోవాలి. అది అదే గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా వేదిక అనమాట దీనికి. సరే, ఇంకొకటి కామన్ డౌట్ ఏంటి అంటే, ఇప్పటివరకు మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పంచాయతీల నిధులు ఇక్కడ నుంచి దేని నిధులు దానికే వాడతాం అనేది. ప్రతి గ్రామం, ప్రతి ఆర్ఎన్బి రోడ్డు ఏదో పంచాయతీకి లింక్ అయి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఆ నిధులు సక్రమంగా దేనికి అది ఉపయోగించేసుకుంటే డెవలప్మెంట్ అనేది ఈజీగా జరిగిపోద్దని చెప్పి అందరూ ఆశపడ్డారు. బాబు గారు ఆలోచన మామూలుగా ఉండదు, విజన్ 2040 అంటే అని. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బాధుడు ఇంకా అప్పుడు ఆ నిధులు ఏం చేస్తారు, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు, ఈ కొత్త సంపద సృష్టి కూడా అభివృద్ధి కోసమే అని అనుకుంటే ఇంకా వాటి మాట ఏంటి? చిన్న చిన్న అంశాలను కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అర్థం కాని వార్తలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయగలిగిన మీడియా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అది ఉన్నంతసేపు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, అమరావతి సెస్ చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి వసూలు చేస్తున్నారు కదా, ఏమైపోయినాయి ఆ డబ్బులు? అదే కదా వీళ్ళు అంటారు కదా, ఇప్పుడు జగన్ ఈ శాఖ నుండి ఆ శాఖకి దారి మళ్లించారు నిధులు అనేది. ఎస్, మరి ఇప్పుడు ఈ నిధులను ఏమైనాయి? పెట్రోల్ ప్రతి రూపాయికి ఛార్జ్, గాజులు పుస్తులు ఇవన్నీ ఇచ్చారు, మరి అయ్యేమైనాయి? అది సరే పక్కన పెట్టండి, మనందరి దగ్గర నుంచి రోజు రూపాయి వసూలు చేస్తున్నారు దాని మీద. కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తను 2 రూపాయలు ఏమో రోడ్డు సెస్ వేసాడు, 1-2 రూపాయలు పెట్రోల్ మీద. అంటే రోడ్లకు మనం డబ్బులు కడుతున్నాం ఆల్రెడీ ప్రతి ఏడాది. జగన్ ఉన్నప్పటి నుంచినే కడుతున్నాం. జగన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 22లోనో 23లోనో వేసాడు అది. అప్పటి నుంచి వసూలు చేస్తున్నాడు. అది వీళ్ళేం ఆపలేదుగా. మరి ఆ డబ్బులతో రోడ్లు కట్టేయచ్చు కదా.
అదే ఇదే నాకు అర్థం కాలా. ఇప్పుడు 800 కోట్లు సీసీ రోడ్లు వేసాడు సార్ చాలా చోట్ల. నాకు అర్థం కాదు అదేనండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగన్ ఆ సెస్ చేశాడు, అతను కొన్ని సిమెంట్ రోడ్లు అవి వేసాడు. ఆ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళం మేము. మా ఇల్లు కిందకి పడి వెళ్ళిపోయింది, డౌన్ అయిపోయింది దాని మూలంగా. రోడ్డు వేసారని సంతోషపడాలి, మా ఇల్లు డౌన్ అయిందని బాధపడాలి, అర్థం కాదు అది. కానీ రోడ్డు వేసారని సంతోషపడతాం, మా ఏరియా మా రోడ్డు వచ్చిందని చెప్పేసి. అట్లాగా పక్కన పెడితే రోడ్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ డబ్బులు రోడ్ల, ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారు, రాష్ట్రం మీద భారం మోపాడు ఇవన్నీ అంటున్నాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్ లేదు, ఎవరన్నా మాట్లాడదామంటే సబ్జెక్ట్ లేదు, లేదా వీళ్ళంటే భయపడి వణికి చేస్తున్నారో తెలియదు. లేకపోతే ఏడాదికి 1000-1500 కోట్ల డబ్బులు అయ్యి 800 కోట్ల గుంటలు పొడచడానికి ఇస్తున్నారు. మనందరి దగ్గర నుంచి పెట్రోల్కి సెస్ వసూలు చేసి ప్రభుత్వం జేబులో నుంచి ఏదో దానం చేస్తున్నట్టు చెప్పడం ఏంది నాకు అర్థం కాలా. వీళ్ళకి అడగడం చేతకాల, వాళ్ళకి చెప్పడం తెలివితేటలతో నడుస్తున్నారు. 850 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెడతాం. అరే మనందరం డబ్బులు కట్టాం, దానికి కడుతున్నాం స్టిల్ నవ్వు. ఇవాళ నేను బండి నడుపుతున్నా, నా బండికి తీసుకెళ్తాను, 2 వీలర్ తీసుకెళ్ళే ప్రతిసారి వారానికి ఒకసారి ట్యాంక్ నిండుపుతాను. 500 రూపాయలు 550 రూపాయలు అవుతుంది. దాంట్లో 5 రోజులు 10 రూపాయలు అక్కడ పడుతుంది ట్యాక్సు సెస్సు కడుతున్నానే. అట్లాగే అందరూ కడుతున్నారే, అది కడుతున్నామని మనకెవరికి తెలియదు. ప్లస్ అలా వసూలు చేస్తున్నారన్నటువంటి విషయం ఆ చట్టాన్ని చేసి అది ఆ సెస్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదు. ఇక్కడ 850 కోట్లు ఇచ్చి రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు. ఇది ఒక విచిత్రం. ఇంకొకటి ఏంటంటే ఇవాళ అందరూకి ఒక షాకింగ్ పాయింట్, ఇవాళ ఎవరు నేను అది వార్తను ఎంత చక్కగా మలచొచ్చో చూడండి. రోడ్లు రహదారులు గుంతలు పూడుకోబోతున్నాయి, అద్భుతం. ఇది ఒక ఆస్పెక్ట్ వార్త. ఏది ఓ పక్కన టోలేస్తూ నెంబర్ 1. రెండవది 70,000 కోట్లతో బనకచెర్ల ప్రాజెక్టు గోదావరి మీద నీళ్లు రాయలసీమకి తీసుకెళ్తున్నారు. హెడ్డింగ్ ఇది. విషయం ఏంటో తెలుసా? తర్వాత అసలు పాయింట్ చావు కబురు చల్లగా చెప్పినట్టు దాన్ని ఏమంటారు, పీపీపీ పద్ధతిని అంట. అంటే సాగునీటి ప్రాజెక్టు ప్రైవేట్కి ఇస్తారట, 25 ఏళ్ల పాటు డబ్బులు వసూలు చేసుకోవచ్చట వాళ్ళు. దీనివల్ల రైతాంగానికి డబుల్ ఆదాయం వస్తుందట. ఏం డబుల్ ఆదాయం వస్తుంది? ఇవాళ ఆదాయంతో పోల్చుకొని డబుల్ బాగానే ఉంది. కానీ ఒక రైతు ఎరువు, విత్తనాలు, పురుగు మందులు, కూలీలు, యంత్ర సామాగ్రి వీటన్నిటితో ఇప్పుడు ఏ భారం లేకుండానే విలవెల్లాడుతున్నాడు. అట్లాంటి అతను కొత్తగా ఇది చేయగలుగుతాడా? అంటే నీళ్ళకు కూడా డబ్బులు కట్టగలుగుతాడా? ఇప్పటికే మనం మంచినీళ్ళు అనేది చాలా ప్రాంతాల్లో మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం డబ్బాలతో. ఇదివరకు రోడ్ల పక్కన ట్యాంకర్ల దగ్గరికి వెళ్ళి పట్టుకునే రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడ నీళ్ళు అమ్ముతున్నారో ఆ సెంటర్కి వెళ్ళి డబ్బాలతో తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు లేడీసు చంకలో బిందె పెట్టుకెళ్ళడం చూసాం. ఇప్పుడు డబ్బాలు వచ్చుకుని మగాళ్ళు తిరుగుతున్నాయి చూస్తున్నాం. బళ్ళ మీద వెళ్ళి డబ్బాల్లో నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నటువంటిది పట్టణాల్లో కనబడుతున్నాయి. మీ ఊళ్ళలో ఎట్టుందో నాకు తెలియదు, కానీ చాలా ఏరియాలో అవుట్స్కట్స్ ఏరియాలు అన్నిట్లో నీళ్ళు అట్టాగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకునేటటువంటి దిశలో ఉన్నది. ప్రతి డబ్బాకి 10 రూపాయలు చెప్పున లెక్కేసుకుంటే 15, 10 అట్లా వసూలు చేస్తున్నారు. 10 రూపాయలు చెప్పున వేసుకున్నా సరే నెలకు వచ్చేటప్పటికి రోజుకి కనీసం 3 డబ్బాలు నీళ్లు కావాలి, మంచి నీళ్లు, 3 బాటిల్స్ నీళ్లు. అంటే నెలకు వచ్చేటప్పటికి 30, 15, 33, 90 బాటిళ్ళు అయిపోయినాయి. 90 ఇంటూ ఈ 10 రూపాయలు వేసుకోండి, 900 పడిపోతుంది. అదో సంపద సృష్టి, ఇదో సంపద సృష్టి. ఇక్కడ ఏది ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ప్రైవేటీకరిస్తున్నారు. ఇది విచిత్రం. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రైవేటీకరించడం అంటే 25 ఏళ్ళు రైతు డబ్బులు కట్టాలా తన నీళ్లు వాడుకున్నందుకు? అంటే ఎటుకుపోతాం మనం? దీన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారట. ఇదేనేమో గతంలో రోడ్లే లేదు, జగన్ ఉన్నంతసేపు రోడ్లు నాశనం అయిపోయినాయి, సంక్షేమం మీద దృష్టి పెట్టారని అన్నప్పుడు ఆయనకి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఐడియాలు రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే ఆయన కూడా ఇలాంటి కంటిన్యూ చేస్తారేమో, నేర్చుకోవాలేమో చూసి. జగన్ గనక అట్లాంటిది ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, పొద్దు నుండి రాత్రి దాకా డిబేట్లు, పేపర్లలో వార్తలతో వాయించి వదిలిపెడతారు జగన్. అయితే చంద్రబాబు గారు తీసుకుంటే విజన్, జగన్ తీసుకుంటే దుర్మార్గం. నాశనం కోసమే, రాష్ట్ర నాశనం కోసం.
రైట్ మొత్తానికి నిజంగా ఇది ఒక అతిపెద్ద బాధుడే. ముందు ప్రయోగాత్మకంగా ఉభయ గోదావరి జిల్లాలో స్టార్ట్ చేసినా సరే తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం అంతా అమలు అవుతుంది. ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇంట్లోంచి కారు తీసుకుని బయటకు వెళ్తే మేము పన్ను కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, టోల్ చెల్లించేస్తాం హ్యాపీగా ప్రభుత్వానికి అంటే ఓకే, నో ప్రాబ్లం. లేదంటే మాత్రం అదే తిరుగుబాటు, వ్యతిరేకత అవుతుంది. చూద్దాం.